జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు మహేంద్రాని అనుమానించాల్సిన అవసరం లేదమ్మా. వదినా, నీకు ఇదివరకే చెప్పాను, మహేంద్ర ఈ ఇంటి క్షేమం కోరుకునేవాడు. ఈ ఇంట్లో ఒక మనిషి లాంటివాడు, అంతేగాని నాశనం కోరుకునేవాడు కాదు. అయితే ఇంకెవరు చేసుంటారు? ఇంట్లో పనివాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళెవరైనా కలిపారేమో. అవును, ఆ అవకాశం కూడా ఉంది. మొన్ననే ఒకసారి ఇలాగే ఇంట్లో గ్యాస్ లీక్ అయి పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడది ఇప్పుడిది. పనివాళ్ళు చేసే అవకాశం ఉంది కదా. బయట వాళ్ళేంటి? బయట వాళ్ళెవరు? నువ్వేవైనా కలిపావా? నేనా? అయ్యో, ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం నేను ప్రాణాలివ్వడానికైనా సిద్ధం అమ్మా. అలాంటిది నేను ప్రాణాలు తీసే పని చేస్తానా? ప్రాణాలు తీసే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. నీ అంతటి నువ్వే వచ్చావు. డబ్బులిస్తావన్నా ఇంత చోటు చాలు అన్నావు. ఇందుకోసమేనా? అసలెవరు నువ్వు? ఏం మనసులో పెట్టుకుని వచ్చావు? అమ్మా, ఈ కుటుంబం మీద అభిమానంతో వచ్చానమ్మా. మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయినా నేను మాత్రమే ఉన్నారా? ఇంకా వేరే పనివాళ్లే లేరా ఇంట్లో? అమ్మా, బాలామణి పొద్దున్నే పెట్టె సర్దుకొని కంగారుగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అడిగితే ఇంటి దగ్గర ఏదో పనుందని అమ్మగారికి చెప్పాను అంది. అమ్మా, మీకు చెప్పిందా? లేదు, నిజంగానే బాలమణి వెళ్ళిపోయిందా? అవునమ్మా, వెళ్ళిపోయింది. ఆ కంగారు చూస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. ఇది ఆ బాలామణి పనేనమ్మా. ఈ రోజుతో నీకిక్కడ పని అయిపోయింది. ఇవి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళు. అవ్వా, ఇన్నాళ్ళు ముసల్దానం అనుకున్నా, అయినా ఇన్ని డబ్బులెందుకిస్తున్నావు? రేపు విషయం సంగతి బయటపడితే నింద నీ మీదకు తొయ్యడానికే. అదంతా నీకు అనవసరం. ఈ డబ్బులు తీసుకుని నువ్వెక్కడికైనా వెళ్ళిపో. మళ్ళీ ఈ చుట్టుపక్కల మాత్రం కనపడకు. అస్సలు కనబడను. బాలామణి ఇంత పనిచేసిందా? ఎంత మంచిగా ఉండేది. ఎప్పటికైనా అర్థమైందా అమ్మా? అనవసరంగా నన్ను అనుమానించారు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మేమే అనుమానించుకోవాల్సి వస్తుంది. నువ్వేమనుకోవద్దమ్మా. కుమారికి అంత అవసరమే వచ్చింది. దీని వెనక ఎవరో ఉన్నారు నాన్న. ఇంకెవరు? మన కుటుంబానికున్న ఏకైక శత్రువు చెంచల. మళ్ళీ మన కుటుంబం వైపు చూడదు అనుకున్నాం, కాని ఇంకా దాని బుద్ధి మార్చుకున్నట్టు లేదు. తెలివైన వాడివి దశరథ రామయ్య.
కానీ ఆ చెంచల నీ పక్కనే ఉందని తెలుసుకోవడానికి నీ తెలివితేటలు సరిపోవు. సరే, ఇక నుంచి మనం అందరం జాగ్రత్తగా ఉందాం. కౌసల్య, జరగాల్సిన కార్యక్రమం చూడు. సరేనండి. అంజీ! వద్దత్తయ్య. ఇంట్లో జరుగుతుంది మొత్తం చూసావు కదమ్మా. ఈ పరిస్థితుల్లో నీకు బాధ్యతనివ్వటం ఈ కుటుంబానికి అవసరం. ఎప్పుడూ ఈ కుటుంబాన్ని ఇలాగే కాపాడుతూ ఉండు. నాన్న దేవాంష్, నీ చేతుల మీదుగానే ఇవ్వరా. కాదనుకు మనవరాలా. అసలు ఈ ఇంటి బాధ్యత నీ చేతుల్లో పెడితే సమస్య అనేది ఈ చుట్టుపక్కలకి రాదని మా నమ్మకం. తీసుకోమ్మా. వైదేహి, ఇదిగో తీసుకో. వైదేహి! వైదేహి, వైదేహి! అమ్మా, వైదేహి, వైదేహి! వైదేహి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? వైదేహి, వైదేహి! వైదేహి! అమ్మా, అమ్మా, వైదేహి. వైదేహి, కళ్ళు తెరువు, అమ్మా. అయ్యో, అమ్మా, వైదేహి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? వైదేహి! కళ్ళు తెరు వైదేహి. వైదేహి! ఏమైంది? హ, వైదేహి! వైదేహి, అమ్మా, వైదేహి! వైదేహి. వైదేహి, వైదేహి! అమ్మా, వైదేహి. వైదేహి! వైదేహి. వైదేహి, వైదేహి. కళ్ళు తెరు. వైదేహి! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.